పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే పెద్దని అసలు మేము లెక్క చేయం, చిరంజీవి గారు పిలిచి మాట్లాడిన పర్లేదని ఆ టోన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ వస్తుందా అన్న లెవెల్లో ఇప్పటికిప్పుడు మొత్తం అడిగినంత పర్సంటేజ్ ఇవ్వాలని వాళ్ళేమీ గొడవకి దిగటం లేదు. తెలంగాణ ఎగ్జిబిటర్లు మొన్న సమావేశంలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచి చొరవ తీసుకుంటే అయిపోయే పనే. పర్సంటేజ్ ఇవ్వడానికి వీళ్ళు పెడుతున్న అడ్డంకి ఏంటి? ఆ మాట రప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్. భరద్వాజ గారు, ఇప్పుడు పెద్ది రిలీజ్ దగ్గరకు పడుతుంది రోజు రోజుకి. ఎగ్జిబ్యూటర్లో ప్రెస్ మీట్ పెట్టి గట్టి స్ట్రాంగ్ వార్నింగ్, స్ట్రాంగ్ వాయిస్తో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పర్సంటేజ్ సిస్టమ్ లేకపోతే పెద్దని అసలు మేము లెక్క చేయం, పెద్ద అయినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, చిరంజీవి గారు పిలిచి మాట్లాడినా పర్లేదు అని ఆ టోన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును. ఏంటి రివీల్ చేస్తున్నారు? అంటే డ్యామేజ్ ఏం జరుగుతుంది పెద్దికి అనేది? అంటే ఒక టెన్షన్ వాతావరణంలో దీన్ని బయట ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రకటనని. అంటే ఈ ప్రెస్ మీట్లో వచ్చిన కంటెంట్ని, అంటే పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ వస్తుందా అన్న లెవెల్లో దీన్ని పుష్ చేస్తున్నారు. కానీ వాళ్ళు మొన్న జరిగినటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక 15 మందితో కమిటీ వేయాలి, 2 నెలల లోపు ఈ పర్సంటేజ్ విధానానికి మారాలని నిర్ణయం తీసుకున్నారు. మారటం ఎలా మారాలి, ఏ మేనర్లో మారాలి, ఫేజెస్ ఎలా వెళ్ళాలి, ఏ సెంటర్లు ఎలా వెళ్ళాలి, బి సెంటర్లు ఎలా వెళ్ళాలి, ఈ పద్ధతిలో ఒక విధానాన్ని రూపకల్పన చేసుకోవడానికి కనీసం 2 నెలలు పడుతుంది. ఈ 2 నెలల వరకు మనం పాత పద్ధతిలోనే వెడదాము అని ఒక మాట అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ప్రధానంగా అడుగుతోంది, ఇప్పుడు ఛాంబర్ కొన్ని రేట్ల విధానం డిసైడ్ చేసింది. రెంటల్ పద్ధతికి సంబంధించి ఏ సెంటర్లో 25,000, తర్వాత 15,000, ఆ తర్వాత ఇంకో రేటు, ఇలా ఒక ప్రైస్ లిస్టు వాళ్ళు చెప్పారు. ఇది ఎప్పుడో చెప్పింది. దీన్ని ఈ సినిమాకి ఇంప్లిమెంట్ చేయటం అనేది మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఇది మార్చాలి అని అడుగుతున్నారు కనీసం. అంతే తప్ప ఇప్పటికిప్పుడు మొత్తం అడిగినంత పర్సంటేజ్ ఇవ్వాలని వాళ్ళేమీ గొడవకి దిగటం లేదు ఎగ్జిబిటర్లు. రెండోది, ఏదో ఒక మేరకు పర్సంటేజ్ మాట్లాడుకుందాం అంటున్నారు. మాట్లాడుకున్నప్పటికీ, ఇచ్చినప్పటికీ ఈ ప్రైస్ హైక్ అనేది ఒకవేళ జరిగితే, ఇంతవరకు ప్రభుత్వాల నుంచి దానికి సంబంధించిన నిర్ణయాలు ఏవీ లేవు. అవును, ప్రైస్ హైక్ గురించి అసలు ఎట్లాంటివి ఏమీ లేవు. ప్రైస్ హైక్ తెలంగాణలో ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అనుమానమే. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది తెలంగాణ ఎగ్జిబిటర్లు, అవును, ఏపీ వాళ్ళు కాదు. ఈ తెలంగాణ ఎగ్జిబిటర్లు మొన్న సమావేశంలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రైస్ హైక్కి మేము సహకరించం. ఒకవేళ జీవో ఇచ్చినా కానీ మేము పెంచం, జీవో ఇచ్చినా మేము పెంచమని చెప్పి శిరీష్ చెప్పాడు. చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఆడియన్స్ థియేటర్లకి రారు అని. థియేటర్కి ఆడియన్స్ రాకుండా మీరు 7.5% ప్రొడ్యూసర్కి మేము కట్టాలి. ఏది ఒకవేళ పర్సంటేజ్ కనుక ఇంప్లిమెంట్ జరిగితే, ఏ మేరకు జరిగినా. కాబట్టి ఇది మాకు అదనపు భారం అవుతుంది. వచ్చేవాళ్ళు తగ్గిపోతే మేము ఇది కట్టాలి అని చెప్పి కమిట్ అయిపోతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి మేము, జనం రాకుండా? కాబట్టి ఈ రేట్లు పెంపు అనేది గనక జరిగితే జనం రారు అని వీళ్ళే డిసైడ్ చేసి చెప్తున్నారు. జనం వస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంది మాకు, అందుకని ప్రైస్ హైక్కి వెళ్తాము అని వాళ్ళు అంటున్నారు. ఇది ఒక చిన్న సమస్య. దీన్ని కూర్చోబెట్టి మాట్లాడితే సెటిల్ అయిపోయే గొడవే. అయితే ప్రభుత్వాలు ఇవ్వడానికి నిజంగా సిద్ధంగా ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఏపీలో ఏదైనా తెచ్చుకోగలిగితే తెచ్చుకోవాలి. ఏపీ ఒకటే జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ అంటే ఏపీ తప్ప మిగిలిన ఏ ప్రాంతంలోనూ ప్రైస్ హైక్ ఉండదు. ఉంటే గింటే తెలంగాణలో ఉండాలి, తెలంగాణలో లేదంటే ఇంకెక్కడా లేదు. కనుక ఒక్క ఏపీలో ప్రైస్ హైక్కి ఎందుకు వెళ్ళాలని ప్రొడ్యూసర్ అనుకునే అవకాశం ఉంది. ఆయన అందుకనే మొన్న ప్రీమియర్స్ అనే మాట నొక్కి చెప్పాడు. ఏది మొన్న జరిగినటువంటి దీనిలో ఈవెంట్లో, ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చాలా ఓపెన్గా ముందు రోజు సాయంత్రమే షోస్ ఉంటాయి అనే మాట చెప్పాడు. 3వ తారీఖుకి ఈ షోస్ ఉంటాయి అని చెప్పారంటే ప్రైస్ హైక్ లేకుండానే షోస్కి వెళ్ళాలనేటువంటి కాన్ఫిడెన్స్తో మాట చెప్పినట్టుగా కనిపించింది. కనుక ప్రైస్ హైక్ లేకపోతే అసలు ఇది ఇష్యూనే కాదు. వీళ్ళు కూడా ప్రైస్ హైక్ వద్దని మాత్రమే అంటున్నారు.
ప్రైస్ హైక్ లేకపోతే జనాలు థియేటర్లకు వస్తారు, మేము ఈ 7.5 కట్టడం పెద్ద ఇష్యూ కాదు ఉమ్, అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ వలన పెద్ద సినిమాకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఉమ్, రెండోది వాళ్ళేమి ఈ కమిటీని వయలేట్ చేసి వెళ్ళటం లేదు. ఉమ్, వాళ్ళు అడుగుతోంది ఏంటంటే గతంలో ఛాంబర్ ఇచ్చినటువంటి ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి సమీక్షించండి అని అడుగుతున్నారు. ఓకే. ఆ సమీక్షకు సంబంధించి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడతారు. దానికి ఏదో అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచి చొరవ తీసుకుంటే అయిపోయే పనే. ఉమ్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా సినిమాలకి ఒక రకమైనటువంటి పర్సంటేజ్ ఇచ్చారు ఇంతకుముందు కూడా. పర్సంటేజ్ అనేది ఇప్పుడు కొత్తగా విధానం తీసుకొస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం కానీ మనం ఉమ్, గతంలో చాలా పెద్ద సినిమాలకి ఒక కన్సిడరబుల్ రేంజ్లో పర్సంటేజీలు ఇచ్చారు. లోపాయికారిగా జరిగినటువంటి వ్యవహారం. ఉమ్, వాళ్ళని ఏదో తొక్కేయాలి, ఇబ్బంది పెట్టాలి అంటే వీళ్ళకి సింగిల్ స్క్రీన్లు అవసరమే. అదే. సింగిల్ స్క్రీన్ అవసరం ఉంది కాబట్టి ఒక మేరకు వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు విధానంగా అధికారిక రూపకల్పన అడుగుతున్నారు అన్ని చోట్ల ఇంప్లిమెంట్ జరగడం కోసం. ఓకే. అంటే వాళ్ళు చెప్పేది, ఎగ్జిబిటర్లు చెప్పేది ఏంటంటే ఓన్లీ మన తెలుగు సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా పాన్ ఇండియా సినిమాలు అన్నిటి కూడా అన్ని చోట్ల అన్ని చోట్ల పర్సంటేజే ఉంది, ఇక్కడ మాత్రమే ఇంకా రెంటలు తొక్కుతున్నారు అనేది వీళ్ళ గొడవ. అయితే వీళ్ళేమంటారు ప్రొడ్యూసర్లు, పర్సంటేజ్ మీకు చిన్న సినిమా వేసినప్పుడు 10 టికెట్లు దిగితే పర్సంటేజ్ ఇస్తాం, ఒప్పుకుంటారా? పర్సంటేజ్ ఇస్తే మీ పరిస్థితి ఏమిటి? అది వాస్తవం. అప్పుడు మీకు రెంట్లే బెటర్ కదా అది వాస్తవం అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ పెద్ద సినిమాలప్పుడు డబ్బులు కోల్పోతున్నాం కదా అనేది వీళ్ళ గొడవ. అందుకని ఇది తేలాల్సినటువంటి సందర్భము. అంటే పెద్ద సినిమాలు ఎన్ని ఉంటే మ్యాక్సిమం ఉంటే సంవత్సరానికి ఒక 7-8 లేకపోతే 7-8 ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు ఈ సంవత్సరమే చూస్తున్నాం మనం. జనవరి తర్వాత పెద్ద సినిమాలు ఏమొచ్చినాయి? ఇప్పటిదాకా పెద్ద వస్తుంది. పెద్దికిను మనశంకర్ వరప్రసాద్ గారికి మధ్యలో వచ్చిన పెద్ద సినిమాలు ఏమున్నాయి? చెప్పుకోదగ్గ ఏం లేవు. చెప్పుకోదగ్గవి లేకపోవడంతో పాటు చిన్న సినిమాలు సర్ప్రైజింగ్ హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా లేదు ఈ మధ్యలో. వచ్చిన ప్రతి సినిమా ఏదో పద్ధతిలో నిరుత్సాహపరుస్తూనే వచ్చింది. దాంతో పర్లేదు అనుకున్న సినిమాకి కూడా జనం మూవ్ కావట్లేదు. అప్పుడు రెంటల్ సిస్టమ్ బెటర్ కదా వీళ్ళకి, ఎగ్జిబిటర్లకి. అప్పుడు రెంటలే బెటర్ పోల్చుకుంటే రెంటలే అక్కడ వరకు. కానీ పెద్ద సినిమా పడ్డప్పుడు డబ్బులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అనేది గొడవ. మొత్తం ఇప్పుడు వాళ్ళు పోలిక తెస్తోంది అదే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక థియేటర్కి 1.5 వస్తాయి, ప్రసాద్లో 1.5 వస్తాయి. వాళ్ళకి ఇచ్చే డబ్బులకి మాకిచ్చే డబ్బులకి అసలు ఎక్కడా పోలికలు ఉండటం లేదు అనేది వాళ్ళ ప్రధాన కంప్లైంట్. ఓకే. అందుకని ప్రపంచం అంతా ఉన్న పర్సంటేజే మాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. అది పెద్ద సినిమాల వరకు. పెద్ద సినిమాలు సంవత్సరానికి ప్రతి నెల ఒక సినిమా ఉండేటట్టు చూడండి, ఆ హీరోలతో మాట్లాడండి అనేది కూడా వాళ్ళ డిమాండ్. అదేలేండి. ఇది హీరోలతో మాట్లాడటమా, నిర్మాతలు నిర్ణయం తీసుకోవటం అనేది వాళ్ళ గొడవ. కానీ నిజంగానే వాళ్ళు చెప్పినట్లుగా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు 12 మంది హీరోలు తేల్తారు మనకి. ఈ 15 కొంచెం ఇమేజ్ ఉండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు 12 మంది తేల్తారు. థియేటర్కి మూవ్ అవడానికి ఈ అవకాశం. 12 మంది సంవత్సరానికి ఒక సినిమా చేస్తే నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ బఫర్ పెట్టుకుని ఈ కష్టాలు మేము భరిస్తాం అంటున్నారు. ఆ బఫర్ పెట్టుకుని ఈ కష్టాలు మెయింటైన్ చేయడానికి వాళ్ళకి వెసులుబాటు చూపించడం అవసరమే. అలాగే పర్సంటేజ్ అనేది ఇప్పుడు వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వడానికి వీళ్ళు పెడుతున్న అడ్డంకి ఏంటి? మీ థియేటర్లలో ఫెసిలిటీస్ బాగాలేవు, టాయిలెట్స్ దరిద్రంగా ఉంటున్నాయి. కాబట్టి అవన్నీ మీరు చూడగలరా? అలాగే స్క్రీనింగ్ కొన్ని చోట్ల బాగుండట్లేదు, సౌండ్ సిస్టమ్ బాగుండట్లేదు. కాబట్టి వీటన్నిటిని మీరు రెక్టిఫై చేస్తే మేము పర్సంటేజ్ ఇవ్వడానికి సిద్ధం అన్నారు వీళ్ళు మొన్న. దానికి వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు కొద్ది సినిమాలకి మాకు పర్సంటేజ్ ప్రాపర్గా ఇవ్వండి, ఆ బఫర్ డబ్బులు పెట్టుకుని మేము ఏదో చేస్తాం, ఇవన్నీ చేస్తాం, అప్పుడు ప్రాపర్గా మీరు ఒక రేట్ ప్రకారం పర్సంటేజ్ ఇవ్వండి. ఇప్పుడు మల్టీప్లెక్స్లకి ఇస్తున్నంత మాకు ఇవ్వక్కర్లేదు, మొదట ఏదో ఒక పద్ధతిలో కొంచెం పెంచి ఇవ్వండి, ఆ పెంచి ఇచ్చిన డబ్బులతో మేము ఇవన్నీ రిపేర్ చేస్తాం అంటున్నారు వాళ్ళు. దానికి ఒక మేరకు కన్సిడర్ చేసినట్టుగా కనిపించింది ఆ రోజు మీటింగ్లో. ఆ రోజు మీటింగ్ వరకు సామరస్యంగానే వెళ్ళారు. కానీ ఇప్పుడేంటి, వాళ్ళ మీదకి పెద్ద సినిమా వచ్చేసింది, పైగా ఇది హిట్ వైబ్ ఉంది దీనికి. కనుక ఈ టైంలో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అంటే ఈ ముఖ్యంగా వాళ్ళ ఆ రెంటల్ పద్ధతి, ఆ రేట్లు
ఛాంబర్ డిసైడ్ చేసినటువంటి ఆ రేట్ల నుంచి ఫ్లెక్సిబిలిటీ అడుగుతున్నారు వాళ్ళు. అదేలేండి, పెద్ద సినిమా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో గట్టి పట్టుకుంటే పనులు అయిపోతాయని వీళ్ళు పనులు పట్టుకుంటున్నారు. అవుతాయని, కొంచెం డబ్బులు మిగులుతాయని. మ్మ్. ఆ డబ్బులు మిగలటం కోసం ఆ ప్రైస్ కొంచెం పెంచమని అడుగుతున్నారు వాళ్ళు. ఓకే. పెంచి దాన్ని కన్సిడర్ చేస్తారు. ఓకే. కాబట్టి ఈ ఎగ్జిబిటర్ల రెండోది ప్రైస్ హైక్ గొడవ ఎలాగో ఉండే పరిస్థితి కనబట్టలేదు. మ్మ్. ఒకవేళ ఇది సెటిల్ అయితే ఈ ఈ ఇప్పుడు వాళ్ళు ఛాంబర్ రెంట్లు ఏదైతే చెప్తున్నారో అది కనుక హైక్ చేయడానికి ఒప్పుకుంటే ప్రైస్ హైక్ కూడా సహకరించాల్సి వస్తుంది వీళ్ళు. ఓకే. అందుకని ఇది పెంచుతారు. ఓకే. ఇది పెంచుతారు. ప్రైస్ హైక్ ఒకవేళ వస్తే మ్మ్. దాన్ని వీళ్ళు కన్సిడర్ చేసి తీరుతారు. కాబట్టి పెద్ద రిలీజ్కి ఈ ప్రెస్ మీట్కి ఏ సంబంధం లేదు. ఓకే. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ చిన్న వాళ్ళు అడిగారు ఒక కోరిక, అది తీర్చడానికి వాళ్ళు పెద్ద ఇబ్బంది పడరు. ఇండివిజువల్ లెవెల్లో ప్రొడ్యూసర్ కూడా చొరవ తీసుకుని ముందుకొచ్చిన సందర్భాలు ఇంతకుముందు ఉన్నాయి. అదేలేండి. మ్మ్. కనుక ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ముందుకు వచ్చి పర్లేదు మనం ఒక రేట్ అనుకుందాం, ఆ రేట్లో వెళ్ళిపోదాం మ్మ్. అని కనుక మాట్లాడితే సెటిల్ అయిపోతుంది. ఓకే. వితిన్ ఛాంబరే కూర్చోబెట్టి మాట్లాడేసి మనం ఎలాగో 2 నెలలు అంటున్నాం కదా, ఈ సినిమా వచ్చింది, వాళ్ళని కొంచెం చూసుకుందాం మ్మ్. అంటే సరిపోతుంది ఒక మాట. ఓకే. ఆ మాట రప్పించడం కోసం ఈ ప్రెస్ మీట్. ఓకే. అది చెప్పడానికి ఆయనకి అభ్యంతరం ఏం లేదు. అక్కడ ఈవెంట్ జరుగుతోంది, ఓకే. ఆ హడావిడిలో ఉన్నాడు ఆయన. అది అయిపోయాక రేపు థియేటర్లు ఏమిటి అనే లిస్టు బయటకు వచ్చిన తర్వాత వచ్చి కూర్చుంటారు. ఓకే. కూర్చున్నప్పుడు ఈ సెటిల్మెంట్ జరుగుతుంది. ఓకే. అందుకని ఈ ప్రెస్ మీట్ చూసి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్